హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రియసఖి రెండో భాగాన్ని వినేద్దాం. చిన్నోడా అంటూ ఇంట్లోకి వచ్చారు దశరథ గారు. పెదనాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి చుట్టుకుపోయి, అమ్మయ్య, నువ్వు మాట్లాడి ఒప్పిస్తావని నాకు తెలుసు. లవ్ యూ పెదనాన్న, అంటూ ముద్దు పెట్టి, అమ్మా నేనెక్కడికి వెళ్ళట్లేదు అంటూ కౌసల్య గారికి చెప్పి, యా యశు డార్లింగ్, ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ మాట్లాడుతూ వెళ్తున్నాడు భరత్. చిన్నోడా నేను చెప్పేది విను ఒకసారి అంటూ భరత్ వంక జాలిగా చూసి, నేను చెప్పేది విను కన్నయ్య అంటూ తనతో నడిపించుకుంటూ పైకి తీసుకెళ్లారు. ఏంటి పెదనాన్న, డాడీ ఒప్పుకోలేదా అని అడుగుతాడు భరత్. లేదు చిన్నోడా, వాడు నీకు మీ అమ్మ జ్ఞాపకాలు ఇవ్వాలి అనుకుంటున్నాడురా, అందుకే ఈ విషయంలో ఎవరు చెప్పినా వినడం లేదు అంటారు దశరథ్ గారు. ఆ మాటకి దశరథ్ గారు వచ్చి చూడగానే ఆయన భరత్ తల నిమిరి, ఇప్పుడు నువ్వు వెళ్ళేది మీ అమ్మ చదువుకున్న కాలేజీకి, నువ్వు ఉండేది కూడా మీ అమ్మ పుట్టి పెరిగిన ఊర్లోనే. అక్కడ నీకోసం సుమిత్ర జ్ఞాపకాలు ఎదురు చూస్తున్నాయి. ఇంకా నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను శరత్తో మాట్లాడతాను అని చెప్తారు. భరత్ మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో కౌసల్య లోపలికొచ్చి, ఎందుకండి వాడికి నిజం చెప్పారు అని అడుగుతుంది. వాడు వెళ్ళాలి అంటే చెప్పాలి కౌసల్య, అమ్మ తరపు వాళ్ళు కూడా వాడికి తెలియాలి. వాళ్ళు వీడిని అక్కున చేర్చుకోవాలి. అందుకు నేనే శరత్తో మాట్లాడి వీణ్ణి అక్కడికి పంపడానికి ఏర్పాట్లు చేశాను అంటారాయన. కానీ చిన్నోడు లేకుండా మనం ఎలా ఉంటామండి? పేరుకి సుమిత్ర కొడుకైనా వాడిని రామ మహిళతో సమానంగా పెంచాను అంటారావిడ. తప్పదు కౌసల్య, అక్కడ వాడి కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని వాడికి తెలియాలిగా అని చెప్పి ఆవిడ్ని ఓదార్చి ఆయన కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోతారు. భరత్ తన గదిలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ కళ్ళల్లో తిరుగుతున్న నీటిని జార విడిచి ఏదో ఆలోచనలో నిమగ్నమయ్యాడు. శరత్ కారు సౌండ్కి తేరుకొని ఆలోచనల నుండి బయటపడి కిందికి వెళ్లి ఆయన ఇంట్లోకి రాగానే గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ, నేను వెళ్తాను నాన్న, మిమ్మల్ని ఇన్ని రోజులు అర్థం చేసుకోకుండా బాధ పెట్టినందుకు క్షమించండి నాన్న, లవ్ యూ నాన్న, లవ్ యూ సో మచ్ అని చెప్పాడు భరత్. ఇన్ని రోజులు కొడుకుని అదుపులో పెట్టాలని గదిన్నట్టు మాట్లాడిన ఆయన కరుకుతనం, పుత్ర ప్రేమలో మరుగున పడి అప్రయత్నంగా ఆయన చేతులు భరత్ వెన్నునిమిరి భుజం తట్టాయి. తండ్రి అంటే సహజంగా ఉండే భయం వల్ల శరత్కి ఇన్ని రోజులు దగ్గర కాలేకపోయిన భరత్ తండ్రిని ఇంకా గట్టిగా పట్టుకుని ఆయన ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. వాళ్ళని అలా చూస్తున్న అందరి కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి. యశోధర గారు మెటికలు విరిచి, రామయ్య, తండ్రి నువ్వున్నావయ్యా అనుకున్నారు. రే, ఈ ఎమోషన్ నీకు సూట్ అవ్వలేదు, నవ్వు అంటూ తేలికపరిచింది మహతి. ఆ మాటకి అందరూ నవ్వేశారు. భరత్ మాటలు బయట నుండి విన్న రామ లోపలికి వచ్చి భరత్ని హక్ చేసుకున్నాడు. ఇక భరత్ వెళ్ళడానికి ఒప్పుకోవడంతో కౌసల్య గారి మనసు కూడా కుదుటపడింది. వారం రోజుల్లో భరత్ ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంతులు గారు, మిమ్మల్ని మా అక్క ఇంటికి పిలుచుకొని రమ్మనింది అని చెప్తారు రవీంద్ర. ఎందుకు బాబు అని అడుగుతారాయన. నా పెళ్లికి మంచి ముహూర్తం చూడ్డానికి అంటాడు రవీంద్ర. అలాగే బాబు, మధ్యాహ్నం వస్తాను అని అమ్మగారికి చెప్పండి అని చెప్పి రాముల వారికి హారతి ఇవ్వడానికి వెళ్ళిపోయారు. రవీంద్ర వెనక్కి వెళ్తూ ఉండగా ఎదురుగా కనిపించారు శ్రీనివాస్ గారు. పంతులు గారు, నాకు సీతకి పెళ్లి, మంచి ముహూర్తం పెట్టి ఇంటికొచ్చి చెప్పండి, పెళ్లి 1 నెల రోజుల్లో పెట్టేయండి అని ఒత్తి పలికి మరీ చెప్పి ఆయన వంక వెకిలిగా నవ్వి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రవీంద్రాన్ని చూసి ముందుకు అడుగులు వేసి కనిపిస్తున్న రాముల వారిని చూసి, ఇక మా సీతమ్మని నువ్వే కాపాడాలి అని మనసులో కోరుకుని హారతి కళ్ళకి అద్దుకున్నారు. అయ్యా, ఆ రవీంద్రకి సీతమ్మకి పెళ్లి అంటున్నారు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు పంతులు గారు. తన అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు. సీత వాళ్ళ నాన్నగారికి అన్నం తినిపిస్తూ ఉండగా పంతులు గారు వచ్చి, నమస్కారం అమ్మా, పిలిచారంట అంటూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు తనకి వినపడినా పట్టించుకోలేదు సీత. అవును, నా తమ్ముడికి సీతకి పెళ్లి చేయాలని నిర్ణయించాను, తొందరలో ముహూర్తం చూడండి అని చెప్పడంతో సీత అంగీకారంతోనే అవుతుందా అని తెలుసుకోవడానికి చుట్టూ చూశారు. ఆయన ఎవరి కోసం చూస్తున్నారో అర్థమైన గజ్జలక్ష్మి, సీత అని కేక వేశారు. చేతిలో ఉన్న పళ్ళెం అక్కడే పెట్టేసి పరుగున వచ్చింది సీత. నీకు రవీంద్రకి ఈ నెలలోనే పెళ్లి, సరేనా అంటారావిడ. ఆ మాటకి తల మీద పిడుగు పడినట్టు అనిపించినా మొహంలో ఏ భావం లేకుండా, మీ ఇష్టం పిన్ని అన్నీ అంటూ చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని చూసి, మిమ్మల్ని ఇలా కాపాడుకోవడానికైనా నేను ఇక్కడే ఉండాలి, అలా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి నాన్న అని మనసులో అనుకుని
మళ్ళీ తన పనిలో పడిపోయింది సీత. ఇక సీతే ఒప్పుకున్నాక ఏం చేయాలో తోచక పంచాంగం తిరిగేసి నెల రోజుల్లో ముహూర్తం పెట్టేశారు. ఈ పెళ్లి జరిగితే సీతతో పాటు సీత పేరున ఉన్న ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనే దురాశతో ఉన్నాడు రవీంద్ర. తమ్ముడు పెళ్లి అవగానే ఆస్తి తన పేరుకి మార్చుకోవచ్చు అనే భ్రమలో తేలుతుంది గజలక్ష్మి. వీళ్ళ మాటలు వినిపిస్తున్నా, దురాలోచనలు తెలుస్తున్నా కదల్లేని పరిస్థితిలో ఉన్నందున ఏమీ చేయలేని ఉన్నారు సీత వాళ్ళ నాన్నగారైన విశ్వనాథం గారు. ఆమెను నమ్మి రెండో పెళ్లి చేసుకోవడం వల్లే తన బంగారు తల్లి ఈ రోజున కష్టాల కొనలో ఉందని తలుచుకున్న ప్రతిసారి ఆయన మనసు ఎంత మదన పడుతుందో ఆయనకే తెలుసు. తన కూతుర్ని కాపాడే బాధ్యత పూర్తిగా ఆ కోదండరాములు వారి మీద వేసి కళ్ళు మూసుకున్నారాయన. శ్రీనివాస్ గారు గుడి నుండి ఇంటికి వస్తూ ఇంటి గుమ్మం దగ్గర ఆయన కోసమే ఎదురు చూస్తున్న పద్మాని చూసి ఆవిడ కంగారు తెలుసు కనుక మౌనంగా ఇంట్లోకి వెళ్లారు. ఆవిడ కూడా ఆయన వెనకే వెళ్తూ, ఏవండి, ఒకసారి నేను వెళ్ళి మాట్లాడి రానా అని అడుగుతుంది. వద్దు పద్మ, వెళ్ళి నువ్వు ఏదో అనడం, ఆ మాటలు పట్టుకుని సీతని వాళ్ళు నానా మాటలని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ ప్రయోజనం ఉండదు. ఎలా అవ్వాలని రాసిపెట్టుంటే అలాగే అవుతుంది. దేవుడు పరీక్షలు పెడతాడు కానీ పగబట్టాడు పద్మ అని చెప్తుండగాని అక్కడ ముహూర్తాలు పెట్టిన పంతులు గారు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఆయనకి నమస్కారం చేసి లోపలికెళ్ళి మజ్జిగ తీసుకునొచ్చి ఆయనకిచ్చారు. ఆయన ఆ మజ్జిగ తాగి, మన సీతమ్మకి ఆ రవీంద్రకి ముహూర్తాలు పెట్టించారు, ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది అంటారు. హా, తెలిసింది పంతులు గారు. అయినా వాళ్ళం ఎంతమంది ఉండి కూడా దాన్ని ఒంటరిగా రాక్షసికి వదిలేశాం అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు ఆవిడ. బాధపడకండమ్మా, ముహూర్తాలైతే పెట్టాను కానీ ఆ పెళ్లి జరుగుతుందనే నమ్మకం మాత్రం నాకు లేదు అంటారాయన. అలాగే జరగాలని అందరి మనసుల్లో ఉంది పంతులు గారు అంటారు ఆవిడ ఏదో ఆశ చిగురించి. ఇంట్లో రామాలేని టైం చూసి పెళ్లిళ్ల పేరైని పిలిపించారు యశోధర గారు. ఆయన తెచ్చిన రకరకాల ఫోటోలు, అందులో ఉన్న వివరాలు పరిశీలిస్తున్నారు యశోధర గారు. చివరికి ఏదీ నచ్చక అతన్ని పంపించేశారు. ఆ రోజు సాయంత్రం దశరథ్ గారు రామ కలిసి ఆఫీస్ నుండి వచ్చి హాల్లో కూర్చున్నారు. వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళిపోయిన రామ టేబుల్ మీద ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టి ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ ఏవో ఫైల్స్ తిరిగేస్తూ ఉండగా బ్యాగ్కి ఒక పక్కన అంటుకొని ఉన్న ఫోటో చూసి అదేంటో చూడ్డానికి దాని చేతిలోకి తీసుకోగానే దశరథ్ గారు పిలవడం వల్ల అది మళ్ళీ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. రామ అలా వెళ్ళగానే అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చిన భరత్ అక్కడ రామ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతుండగా టేబుల్ మీద ఉన్న ఫోటో పైన కళ్ళు పడ్డాయి. అదేంటో చూడ్డానికి ముందుకు వెళ్ళి ఫోటో అందుకుని దాన్ని తిరిగేసి చూసి కళ్ళు నోరు గాలి కొదిలేశాడు. ఎరుపు రంగు లంగా ఓనిలో అందంగా ఉన్న సీతని చూసి, ఓ వదినా, సూపర్ సెలక్షన్ రా అన్నయ్య. అందుకే వీడు పెళ్లికి ఒప్పుకోవడం లేదన్నమాట. ఇంట్లో అందరికీ చెప్పాలి అనుకోనే లేదు, ఎన్ని రోజులు చెప్పకుండా దాచుతాడు చూద్దాం అని మళ్ళీ నిర్ణయం మార్చుకుని ఆ ఫోటోని అక్కడే ఉన్న ఒక బుక్లో భద్రపరిచి వెళ్ళిపోయాడు. కడుపులో ఏదో దాచుకోలేని భరత్ ఆ విషయం మహతి చెవులో ఊదాడు. మహతి మొదట నమ్మకపోయినా భరత్ మాటలో ఉన్న ఖచ్చితత్వం చూసి నమ్మేసింది. రామ తిరిగి వచ్చేసరికి ఆ ఫోటో సంగతి మర్చిపోయాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా భరత్ మహా ఇద్దరు మూగ భాష వల్లించి, అన్నయ్య, నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని అడుగుతాడు భరత్. వెంటనే రెడ్ అంటాడు రామ. హో, రెడ్ అని మాటని ఒత్తి సాగదీస్తూ ఉంటుంది మహా తలెత్తకుండా తింటున్నా. అందరూ ఆ మాటకి మహా వైపు చూడగానే ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది. భరత్ కళ్ళతోనే కాల్చేసేలాగా చూసేసరికి మొహం తిప్పేసి, అన్నయ్య, నా డ్రెస్సుల్లో నీకు ఏ డ్రెస్సు నేను వేసుకుంటే ఇష్టం అని అడుగుతుంది మహా. నువ్వే కాదు మహా, ఏ అమ్మాయినా లంగా ఓని చీర కట్టుకుంటూనే నాకు ఇష్టం అంటాడు రామ. భరత్ మహా మళ్ళీ కళ్ళ సైగలు చేసుకుని తింటూ ఉన్నారు. తినడం అవ్వగానే ఇద్దరు మహా రూంలో కూర్చొని మీటింగ్ పెట్టేశారు. ఇప్పుడైనా నమ్మతావా, నేను చూసిన ఫోటో ఖచ్చితంగా మన వదినిదే అంటాడు భరత్. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నయ్య అంటుంది మహా గడ్డం కింద చేతులు పెట్టుకొని కూర్చుని. చూసావా మహా, వీడు మనకి కూడా ఏమీ చెప్పడం లేదు ఈ మధ్య. న్యూ ఇయర్కి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, పార్టీలో మేనకా ప్రపోజ్ చేయడం, ఇలా అన్నీ చెప్పినవాడు ఇంత పెద్ద విషయం దాచాడు అంటున్నాడు భరత్. భరత్ మాటలు ఏకీభవిస్తున్నట్టు తల గిరిగిరా తిప్పుతుంది మహా. ఎప్పటికైనా మన హెల్ప్ కావాల్సి వచ్చి అడుగుతాడు కదా, అప్పుడు చెప్తా అన్నయ్య పని అంటుంది మహా. అవును మహా, అస్సలు వదలద్దు. కనీసం మనకైనా పరిచయం చేయొచ్చు కదా. ఇంట్లో కూడా వీళ్ళ పెళ్లికి ఏ అడ్డు ఉండదు. మరి ఎందుకు చెప్పడం లేదు అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ. అక్క, శ్రీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతున్నాడు మనీష్. లేదు మణి, ప్రపోజ్ చేస్తే ఏదో చెప్పి అప్పటికి నన్ను కన్విన్స్ చేసి వెళ్ళిపోయాడు అంటుంది మేనక.
మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు మనీష్. అదే మళ్ళీ ఎలా అడగాలనేది అర్థం కావడం అంటుంది మేనక ఎటూ తేల్చుకోలేక. శ్రీ ఇప్పుడు మన చేయి జారిపోతే మన పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అంటాడు మనీష్. కానీ ఎలా ఒప్పించాలి నన్ను పెళ్లి చేసుకునేలా అంటుంది మేనక. మనీష్ కాసేపు ఆలోచించి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటాడు. ఏంటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తుంది మేనక. మనీష్ వాళ్ళ చుట్టూ చూసి ఎవరూ వాళ్ళ దగ్గరలో లేరని నిర్ధారించుకుని నాకు మహతిని పరిచయం చెయ్యి. ఆ పరిచయమే నిన్ను ఆ ఇంటి అందలం ఎక్కిస్తుంది అంటాడు కన్నింగా నవ్వుతూ. పరిచయం చేస్తాను కానీ శ్రీకి డౌట్ వస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది కొంచెం సంకోచిస్తూ. అదంతా నాకు వదిలే. తనకి తానుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో. నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదనే స్టేజ్కి నేను తీసుకెళ్తా కదా అంటాడు మనీష్. సరే కాని జాగ్రత్త అంటుంది మేనక. కౌసల్య గారు భరత్ లగేజ్ ప్యాక్ చేస్తూ చిన్నోడా అక్కడ అనవసరంగా ఎవరితోనూ గొడవ పడుకు. నీ వెన్నంటే రామా కూడా ఉండడు. టైంకి తిను. బయట ఎక్కువ తిరగకు. రోజు నాకు ఫోన్ చెయ్యి. నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడితేనే నాకు నిద్ర పడుతుంది అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఆవిడ వెనక చేతులు కట్టుకుని నిల్చుని ఆవిడ మాటలు వింటూ ఊ కొడుతున్నాడు భరత్. ఊ అనడం కాదు కన్నయ్య, నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో అని భరత్ వైపు తిరిగి బుగ్గ నిమురుతూ ఆవిడ పుత్ర వాత్సల్యం చూపిస్తుంది. భరత్ కౌసల్య గారిని హక్ చేసుకుని అలాగే అమ్మా, ఎవరిని ఏమీ అనను, అనవసరంగా గొడవ పడను, అర్ధరాత్రి వరకు బయట తిరగను, నీకు రోజు ఫోన్ చేస్తాను, ఆ అమ్మ జ్ఞాపకాలన్నీ ఈ అమ్మకి చెప్తాను సరేనా అంటాడు. భరత్ నుదుటిన ముద్దు పెట్టి మరొక్కసారి జాగ్రత్తలు చెప్పి డోరు వంక చూసి ఎవరూ లేకపోవడంతో ఆవిడతో తెచ్చిన డబ్బులు కూడా బ్యాగ్లో పెట్టేసి డబ్బులు అవసరం ఉంటే అమ్మకు చెప్పు, వెంటనే పంపిస్తాను అంటారు. భరత్ కూడా ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి సరే అంటాడు. సరే కన్నయ్య, ఉదయమే వెళ్ళాలి కదా, పడుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే అమ్మా నేను పడుకునే వరకు ఉండు అని అడుగుతాడు భరత్. భరత్ తలని ఒళ్ళో పెట్టుకుని వెంట్రుకలు సవరిస్తూ నిద్రపుచ్చుతుండగా రామ వచ్చి ఇంకోవైపు పడుకుంటాడు. రామ తల కూడా నిమురుతూ ఇద్దరు కొడుకుల్ని చూసుకుని మురిసిపోయారు కౌసల్య. ఇద్దరు నిద్రపోయాక మహా రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో మహా లేకపోవడంతో గదులన్నీ వెతుకుతూ యశోదర గారి గదికి వెళ్లారు. యశోదర గారి మీదుగా ఒక చెయ్యి కాలు వేసి ఆవిడ మెడలో తల దాచేసి దగ్గరగా ముడుచుకుని పడుకుంది మహా. మనవరాల్ని భద్రంగా పట్టుకుని నిద్రపోయాడు యశోదర గారు. వాళ్ళకి దుప్పటి కప్పి ఆవిడ వెళ్ళిపోయారు. తెల్లవారుజామున భరత్ ఊరికెళ్ళడానికి బయటకొచ్చేసరికి అందరి మొహాల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. యశోదర గారి కాలికి నమస్కారం చేసి యశో డార్లింగ్, నువ్వు బంగారం, ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను అని హుషారుగా మాట్లాడుతున్నాడు భరత్. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల భరించలేని బాధ మనసుని అస్తవ్యస్తం చేస్తుంది. ఆవిడ భరత్ని గుండెకి హత్తుకుని జాగ్రత్తలు చెప్పి నుదుటిన ముద్దు పెట్టి కళ్ళనీళ్లు చీరకొంగుతో ఒత్తుకున్నారు. కౌసల్య గారికి దశరథ్ గారికి కలిపి హక్ చేసుకుని ఇద్దరికి ముద్దు పెట్టి ముందుకెళ్లాడు. శరత్ గారు కూడా భరత్ని కౌగిలించుకుని బాధ వల్ల మాటలు గొంతు దాటలేని పరిస్థితిలో జాగ్రత్తగా ఉండని మాత్రమే పలకగలిగారు. మహతి ఏడుస్తూ భరత్ని హక్ చేసుకుని రోజు నాతో మాట్లాడాలి, నువ్వు ఫోన్ చేస్తేనే నేను భోజనం చేస్తాను, లేదంటే అలాగే పడుకుంటాను, తెలుసుగా, నేను మాట అంటే మాటే అని హెచ్చరించింది. భరత్ మహా తల మీద తల తట్టి తెలుసు మేడం గారు, అలాగే చేస్తాను కానీ నువ్వు ఏడవకు అని చెప్పి మరొక్కసారి తనని హక్ చేసుకుని రామాతో కలిసి బయలుదేరాడు. రామ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా భరత్ కిటికీ నుండి బయటకు చూస్తూ అందరికీ మరొక్కసారి వెళ్తున్నానని చెప్పి కనిపించినంత దూరం వరకు చూస్తూ ఉండిపోయాడు. కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళిన భరత్ చేయి తట్టి బాధపడుకురా, నీకింటికి ఎప్పుడు రావాలనిపించినా అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించినా ఒక్క ఫోన్ చేయరా, వెంటనే వచ్చేస్తాను అని చెప్తాడు రామ. భరత్ చిన్నగా నవ్వి మేం మాత్రం నీకన్నీ చెప్పాలి కానీ నువ్వు మాత్రం అన్నీ మా నుండి దాచేస్తావు అంతేనా అని అడుగుతాడు. రేయ్ అంటాడు రామ. హెహే జోక్రా అంటాడు భరత్. హైదరాబాద్కి 200 కిలోమీటర్ దూరంలో ఆధునికత అప్పుడిప్పుడే పులుముకుంటున్న పల్లెటూరికి చాలాసేపటి ప్రయాణం అనంతరం దగ్గరయ్యారు. ఊర్లోకి వెళ్తూ దారిలో ఉన్న స్కూల్ పక్కనే ఉన్న చిన్న కొట్టులో అడ్రస్ కనుక్కుని ముందుకెళ్లారిద్దరు. ఒక పెద్ద గేటు ముందు కారాపి అడ్రస్ మరొకసారి నిర్ధారించుకుని లోపలికెళ్లారు. వసారాలో జారుడు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న శ్రీనివాస్ గారు వీళ్ళని చూసి ఎవరు బాబు మీరు అని అడిగారు. ఊరికి కొత్త వాళ్ళలాగా అనిపించి అప్పుడే పద్మగారు కూడా ద్వారం దగ్గర నిల్చుని వీళ్ళని చూస్తూ భరత్ని ఇంతకు మునుపు ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తున్నా ఎక్కడ చూశారో గుర్తుకురాక అలాగే నిల్చుండిపోయారు. నమస్కారం అండి, నా పేరు శ్రీరామ్, దశరథ్ గారి అబ్బాయిని. వీడు నా తమ్ముడు, మా బాబాయ్ శరత్ కొడుకు అని పరిచయం చేసుకున్నాడు.
దశరథ గారి పేరు చెప్పగానే గుర్తుపట్టేశారు శ్రీనివాస్ పద్మగారు. పెద్ద పెద్ద అందలతో పద్మగారు ముందుకొచ్చి భరత్ని అమాంతం కౌగిలించుకుని ఏడుస్తూ, మీ అమ్మకి ఈ అక్క బావ ఇన్ని రోజులు గుర్తొచ్చామా అంటున్నారు. అమ్మకి అక్క అని అర్థమైంది భరత్కి. కానీ సొంత చెల్లి చనిపోయిన విషయం కూడా తెలియకుండా ఎలా ఉంది అని అనుమానం ఎదురైంది ఇద్దరికి. అది కాదు అమ్మా అని శ్రీ ఏదో చెప్పేలోపే శ్రీనివాస్ గారు వారించి, పద్మ ఇప్పుడు అవన్నీ అవసరమా? ఇప్పటికైనా వీడు మన ఇంటికొచ్చాడు అంటూ భరత్ భుజంపై చెయ్యి వేసి, అదే చాలు లోపలికి తీసుకెళ్ళు అన్నారు. కానీ పిల్లలు లేని ఆవిడ మనసు మాత్రం అమ్మా అని పిలిచిన శ్రీ పిలుపు దగ్గరే ఆగిపోయింది. శ్రీని భరత్ని కలిపి హత్తుకుని, ఎప్పుడు తిన్నారో ఏంటో పదండి అని లోపలికి తీసుకెళ్లారు. ఆవిడ ప్రేమ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నా అంత స్వచ్ఛమైన ప్రేమని తోసిపుచ్చడం భావ్యంగా తోచుక మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళు ఎందుకు వచ్చారనే విషయం చెప్పి భరత్ అదే ఊర్లో ఉంటాడని కూడా చెప్పాడు రామ. అదే ఊర్లో అనే కంటే పద్మగారు భరత్ని అదే ఇంట్లో ఉంచేస్తానడం కరెక్ట్. సుమిత్ర ఆయనకి మరదలు అయినప్పటికీ ఆవిడని చెల్లిలాగానే చూసేవారు శ్రీనివాస్ గారు. అలాంటి సుమిత్ర కొడుకు వల్ల తన భార్యకి కొన్నాళ్ళైన పిల్లలు ప్రేమ లభిస్తుంది అంటే శ్రీనివాస్ గారికి కూడా అది సంతోషకరమైన విషయమే. కావున భరత్ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆ రోజుకి అక్కడే ఉండి రామ మరుసటి రోజు వెళ్ళిపోయాడు. ఊర్లోకి వచ్చినప్పటి నుండి ఊరు దాటే వరకు అతని మనసు స్పందించిన తీరు అతని దృష్టి దాటిపోలేదు. అదే పనిగా మనసు దేనికోసమో తప్పించసాగింది. అదేంటో తెలియడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎందుకంటే సీత పెళ్లికి ఇంకా 3 వారాలు మాత్రమే ఉంది. ఇక మిగిలింది భరత్కి అమ్మ జ్ఞాపకాలతో పాటు అమ్మలాంటి వదినమ్మ ఎదురుపడడం, సీతమ్మని కష్టాలు దాటించి రాముని వద్దకి చేర్చడం మాత్రమే మిగిలింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.